క్షుద్బాధ ప్రతి మనిషి అనుభవించేదే. సమయానికి తినకపోతే శారీరకంగానే కాదు మానసికంగా కూడా బలహీనులవుతారు. ఆకలి విలువ అనుభవించిన వారికే తెలుస్తుంది. అయితే ఓ కరుడుగట్టిన దొంగ దొంగతనానికి వెళ్లి రెడ్ హ్యాండెడ్గా చిక్కాడు. పట్టుకున్న యువకులు కాళ్ళు చేతులు కట్టేసి చితకబాదారు. అయితే ఆకలితో అలమటిస్తున్న ఆ దొంగ అన్న కొడితే కొట్టారు కానీ ఓ ముద్ద అన్నం పెట్టండి అంటూ దీనంగా అడిగాడు. అంతే, ఆకలి బాధ తెలిసిన అందులోని ఓ యువకుడు తన చేతితో దొంగ కడుపు నింపి మానవత్వం చాటాడు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో ఇప్పుడు చూద్దాం. అతడు కరుడుగట్టిన దొంగ. దొంగతనం చేయడమే అతని వృత్తి. అప్పటికే ఎన్నోసార్లు జైలుకు కూడా వెళ్ళి వచ్చాడు. కానీ ఏ పని చేతకాక మళ్ళీ దొంగతనాన్ని ఎంచుకున్నాడు. ఎప్పట్లానే వేటకు బయలుదేరాడు. పాపం మనోడికి ఈ సోమవారం అస్సలు కలిసి రాలేదు. 2-3 ఇళ్లకు కన్నం వేశాడు. కానీ వర్కౌట్ కాలేదు. ఇలా లాభం లేదనుకుని గణపయ్య మండపాల వైపు దృష్టి పెట్టాడు. 2-3 హుండీలకైనా కన్నం వేయాలనుకున్నాడు. కానీ మనోడికి ఈ సోమవారం కలిసి రాలేదు అని మొదలే అనుకున్నాడు కదా. మండపం ముందర అందరూ బిజీగా డాన్సులు చేస్తున్నారు. మనం నెమ్మదిగా హుండీకి కన్నం వేద్దామనుకున్నాడు. నెమ్మదిగా పని ప్రారంభించాడు. కానీ అక్కడే ఉన్న యువకుల్లో ఒకరి కంటపడ్డాడు. నిన్న రామ్నగర్ కాళ్ళ పడ్డాను. రామ్నగర్ కాళ్ళ పడ్డా. మళ్ళీ అటు నుంచి మళ్ళీ ఇక్కడ కోటరాసలు అక్కడ బడి అనుకునేది. ఏ బడి? ఈ సంవత్సరం పడుకుంటే ఒక బడి ఉండే కానీ ఇక్కడ సంవత్సరం బడి పక్క పని ఒక బడి ఉండే కాలేదా మొగోళ్ళది. అయితే 2 స్లాపిల్లు ఉన్నాయి. అది కాకుండా 3 ఇంట్లో పడ్డా. అల్లా పడితే అల్లేం దొరకలేదు. ఇంకా అంటే ఇక 2 నెలలు పడ్డాను. ఎక్కడ పోలేదు. ఇవాళ ఎక్కడ పోలేదు. ఇక్కడికి వచ్చే వరకు అన్న పట్టు. దేనికి వచ్చినావు వీడికి? ఫస్ట్ ఎన్ని గంటలకు వచ్చినావు వీడికి? ఫస్ట్ 8:30కు వచ్చిన నల్గొండ నుంచి ఇక్కడికి. 8:30కు వచ్చిన. 8 దాకా అక్కడిక్కడనే తిరిగిన. కరెక్ట్ 8 అయిపోగానే వచ్చిన. 1:30కు మళ్ళీ ఊళ్ళోకి వచ్చిన. అప్పటిదాకా ఏం చేసినావు? అప్పటిదాకా అక్కడెక్కడ ఎక్కడ అటు ఇటు తిరిగినావుగా? అటు ఇటు తిరిగినావు. 2 గంటలకు వచ్చి గడ కూర్చుంటే మళ్ళీ ఇక్కడ కొద్దిసేపు కూర్చున్నాను. కాను చెట్టు కాడ ఇక్కడ బజ్జీలో బండి ఉండేది. ఆడ కూర్చున్నాను. ఆడ కూర్చుంటే 3 గంటలకు వచ్చి ఉండిలో పైలు తీసి అన్న వచ్చి పట్టుకున్నాను. సౌండ్ వచ్చింది. అంటే నీకు డీజే ఉన్నప్పుడు వచ్చినాను? డీజే ఉన్నప్పుడు వచ్చినాను. సౌండ్ వస్తున్నప్పుడు, పాటలు వస్తున్నప్పుడు వచ్చినావా? పాటలు బంద్ అయినాక వచ్చినా? డీజే ముగుతున్నప్పుడు వచ్చినాను. వచ్చి ఏం చేసినావు? డబ్బులు తీసుకుంటే అన్న వచ్చి పట్టుకుని సౌండ్ వచ్చింది. అంటే తాళం బలగొడుతున్నావా లేకపోతే? తాళం ఏం బలగొట్టలేదన్న. కింద ఉండి చేయబెట్టి డబ్బులు తీసినాను. తీయొస్తుంది అన్న. ఎట్లా ప్లానింగ్ ఏంది? అట్లా తీసుకున్నాను. అట్లా తీస్తావు? చెయ్యదు నీకు లోపల పోతుంది. అట్లా కిందంగా తీసినా. కిందంగా అంటే ఎట్లా? కిందంగా ఏముంది? కింద మొత్తం లాక్కుంటుంది. మొత్తం ప్యాక్ ఉంటుంది. బొక్కుందా? కిందంగా పొక్కుందన్న. రేకుతో కొంచెం చేయి పై కొంచెం వసంత అని తీసినాను. రేకు ఇరదగినవా లేకపోతే అట్లా ఉందా? కొంచెం పైకి అన్నాను. రేకు పైకి. దేంతో అన్నావు? నేను గుళ్ళే తీసుకోబోతా. దేంతో అన్నావు? నేను గుళ్ళే తీసుకోబోతా. నువ్వు ఎట్లా చేస్తావు? చేసావు ఇప్పుడు? లేదు నువ్వు ఎప్పుడు? అప్పుడు అది వరకు కేసు గుడి కేసులు 4 కేసులు ఉన్నాయన్న. గుడి కేసులు ఉన్నాయి? అవునురా. నేను ఏమంటున్నా అంటే అది కాదురా, దేంతో తీద్దామని బెండ్ చేసిన దాన్ని ఫస్ట్ ఆ గుండె అనేది ఎట్లా ఓపెన్ చేసిన? ఒకసారి కటింగ్ ప్లేట్తో నాకు పైకి అన్నాను. ఇప్పుడు కాదన్న. అప్పుడు ఫస్ట్ కేసులు ఆ కేసులు అన్న. అప్పటి నుంచి అదే అట్లా కంటిన్యూ అవుతుంది. అది అట్నే అవుతుంది. అది అట్లే ఉంది. అంటే నువ్వు కట్ చేసింది అట్లే ఉంది. ఇంకేముంది, మనోడి బ్యాండ్ బజాయించిండ్రు మనోళ్ళు. మామూలుగా కాదు, అందులో ఎవరో పోలీసులకు పట్టిద్దామనుకున్నా వద్దన్నారు. స్తంభానికి కాళ్ళు చేతులు కట్టేసి మరో రౌండ్ వేద్దామని చూస్తున్నారు. కానీ మన దొంగకి అప్పటికే ఆకలి బాగా వేసిందంట. అన్న కొడితే కొట్టారు కానీ కాసింత తిండి పెట్టండి అన్న అంటూ దీనంగా అడిగాడు. అది చూసిన ఓ మానవతావాది అక్కడే దేవుడి ప్రసాదంగా ఉంచిన పులిహోర తెచ్చి ఇచ్చాడు. కానీ చేతులు కట్టేసి ఉండటంతో తినరాలేదు. ఒకవేళ చేతులు విప్పదీస్తే పారిపోతాడేమోనని దొంగకి ఆ మానవతామూర్తే తన చేతులతో గోరు ముద్దలు తినిపించాడు. ఖాళీ కడుపుతో కొడితే బాగుండదనుకున్నారేమో మిగతా వాళ్లంతా. అందుకే అడ్డు చెప్పలేదు. ఈ తతంగాన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో అది నెట్టింట ఫుల్ వైరల్ అయింది. కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
ఏంతరయ్యా నీకు అంత ప్రేమ అని ఒకరంటే, మానవత్వం అంటే ఇదే అని మరొకరు అన్నారు. మరి మీరేమంటారో కామెంట్ చేయండి. ఆగండి, ఇంతకీ ఇది ఎక్కడో చెప్పలేదు కదా. నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం గ్రామంలో జరిగింది. దొంగని అదే గ్రామానికి చెందిన గణేష్గా గుర్తించి అరెస్టు చేశారు పోలీసులు. For more videos like this, subscribe Big TV channel.